కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై కడప జిల్లా టీడీపీ నాయకులు జబీవుల్లా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కానివ్వమంటూ రాచమల్లు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గతంలో ప్రొద్దుటూరు మున్సిపల్ మార్కెట్ వ్యవహారంతో పాటు పలు అంశాల్లో రాచమల్లు అవినీతికి పాల్పడ్డారని జబీవుల్లా ఆరోపించారు. మైనారిటీలు, బీసీల విషయంలోనూ రాచమల్లు అన్యాయం చేశారని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులే గెలుస్తారని జబీవుల్లా ధీమా వ్యక్తం చేశారు. అధికార ప్రతినిధి కొన్ని చేరికల సమయంలో మన ఏరియాలో కొన్ని మాటలు మాట్లాడినాడు. ఆయన తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, ఆ వైర్ పీకిస్తే ఆగిపోతుంది అని ఒక మాట. ముస్లిం మైనారిటీలకు బ్రహ్మాండంగా చేసిన నేను దుట్టులో ఉండే నాయకులకు, అలాగే మీకోసం తన యొక్క చర్మంతో చెప్పులు కుట్టిస్తా అని, అలాగే బీసీల మీద ప్రేమ వడకబోస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34% బీసీలకు అవి సరిపోవు, అందుకు మనం కోర్టుకు పోయినామని, అలాగే ప్రొద్దుటూరులో ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక్కటి కూడా ఏకగ్రీవం కానివ్వను, కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా మనం దేనికైనా సిద్ధం అంటూ వరదరాజులరెడ్డి గారి మీద కార్పొరేషన్ చేస్తే ఎలక్షన్లు ఇప్పుడు వాయిదా పడి ఓ సంవత్సరానికో 6 నెలలకు వస్తాయి, రాష్ట్రమంతా వచ్చి వాళ్ళే ఖర్చు పెట్టి వాళ్ళే గెలిపిస్తారని ఒక తెలివితో ఎత్తుగడ వేసినాడు. అది పారలేదు, మళ్ళా మున్సిపాలిటీకి వచ్చిందని చెప్తున్నాడు. ఇంకొకటి, మేము మున్సిపాలిటీ గెలుస్తామని ధీమా ఒకటి చెప్తున్నాడు. జోస్యం చెప్పడంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్ని జోస్యాలు చెప్పినాడు, ఇంతవరకు ఒక్కటి కూడా పాస్ కావు. ప్రొద్దుటూరులో ఏదైనా తుస్పటాక్ ఉందంటే అది నువ్వే ప్రసాద్ రెడ్డి, రాచమల్లి ప్రసాద్ గారు. తుస్పటాక్ ను ఏది చెప్పినా జరగదు, నువ్వు జరిగిందే చెప్పుకుంటావు. ఆ చెప్పడం కూడా ఎట్లా చెప్తావు అంటే ఎగిరెగిరి చెప్తున్నావు. అసలు అర్థం చేసుకోవాలా, మన వీధిలో వచ్చి మనం వేసిన రోడ్డు మీద నిలబడి ఆ రోడ్డు మేము వేసిన అంటావు. పూర్తి మీ 5 ఏళ్ల పాలనలో మీ యొక్క కౌన్సిల్ 5 ఏళ్ల పూర్తి మీ యొక్క సమయంలో మన ఏరియాలో ఏం రోడ్లు వేసినారు మీరు? మేమున్నప్పుడు వేసుకున్న రోడ్డు తప్ప కొత్తగా ఒక్క రోడ్డు వేలాను. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని తెలివితో జాగ్రత్తగా అన్ని కరెక్ట్ గా మాట్లాడాలా. ఏం చేసినావు? ప్రొద్దుటూరులో ఒక మార్కెట్ ఉంటే దాంట్లో చెప్పా పెట్టకుండా అందరినీ పోలీసులను పెట్టి బలవంతంగా లాక్కెళ్లి మార్కెట్ ఖాళీ చేసినావు. నీ యొక్క సొంత ఆదాయం కోసము కొత్త మార్కెట్ కట్టి అరుగులు అమ్ముకున్న చరిత్ర నీది. దొంగను, దోపిడిదారివి నువ్వు మాట్లాడతావు ముస్లింలకు మేలు చేసినా అని. అలాగే నువ్వు నీ దగ్గర ఉండే నాయకులు వైస్ చైర్మన్ ఖాజా కావచ్చు, అప్పుడున్న గౌస్ కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు పెట్టి వాళ్ళిద్దరికి